హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక స్వామీజీ అమర్ వాళ్ళ ఇంటికి రావటంతో అమర్ బాగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో నిల్చొని ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటారు. నేను చెప్పే మాటలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు, ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది అని ఆ స్వామీజీ చెప్పటంతో బాగి, అమర్, మనోహరి అందరూ షాకింగ్గా వింటూ ఉంటే కిటికీలో నుంచి ఆరు గుప్తా గారు కూడా ఈ మాటలన్నీ వింటూ ఉంటారు. భౌతికంగా మిమ్మల్ని వదిలి వెళ్ళింది, కానీ ఆత్మగా ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి చుట్టూ మిమ్మల్ని అందరినీ అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంది అని ఆ స్వామీజీ చెబుతారు. అంటే మీరు చెప్తున్నది నిజమేనా? అంటే ఆరు ఇక్కడే ఆత్మగా తిరుగుతుందా అని అమర్ మరొకసారి అడగటంతో అవును అని ఆ స్వామీజీ కన్ఫర్మ్ చేసేస్తారు. అయ్యో, ఈ స్వామీజీ వచ్చి ఆరు ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందని నిజం చెప్పేశాడే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ అంతకుముందు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అమర్ జాగింగ్ నుండి నడుస్తూ లోపలికి వస్తూ ఉంటే గుడ్ మార్నింగ్ అని ఆరు చెప్పినట్లు వినబడటం, తర్వాత గుండెలపైన ఆరు చేయి వేయటం, ఆ తర్వాత అమర్ని ఆరు హగ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఆత్మ చేయటం వల్లే నాకు ఆరు చేసిందన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆరు నా దగ్గర ఉంది, నా పక్కనే తిరుగుతూ ఉంది అని అమర్ చాలా చాలా సంతోషపడిపోతూ ఇంకొక వైపు ఎమోషనల్గా ఫీల్ అవుతూ గార్డెన్లోకి వచ్చి ఆరు ఆరు అని పిలుస్తూ ఉంటాడు. అమర్ కారు దగ్గరికి వచ్చి ఆరు అని పిలుస్తూ ఉంటే ఆరు అక్కడే కారు దగ్గర